మా హక్కుల కోసమని ఈరోజు కిరోసిన్ పోసుకొని కాలబెట్టుకుంటారు, పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటారు. ఆ కాలబెట్టుకున్న వాకిట్ల కాళ్ళు పెట్టి వచ్చిన నేను. ఆ మంటలు కాలుతుంటే బస్ స్టాండ్ అటు ఇటు ఉరుకున్న బస్ స్టాండ్ పోయి వచ్చిన నేను మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ బస్ స్టాండ్లో పోయి వచ్చిన. అక్కడ అర్థనాదాలు నేను విన్నా, అక్కడ చావు కేకలు నేను విన్నా. ఈరోజు వాటిని నేను ఆస్వాదించిన. అక్కడంతా ఒక దుఃఖకర విచారకరమైన వాతావరణం అక్కడ ఏర్పడ్డది. ఈరోజు ఎర్రటెండాలో పోయినవా నువ్వు, నీ సంఘాలు, నీ ఆర్టిస్ట్ సంఘాలు పోయి అక్కడ మౌజ్ మస్తీ చేస్తూ ఉంటారు. ఎండీని కలిసి పూలు పనులు ఇచ్చుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. ఒక మనిషి మరణం ఎట్లా మర్చిపోతారు భయ్? ఒక కిరోసిన్ పోసుకొని చచ్చిపోయినా ఎట్లా మర్చిపోతారు ఈ సమాజం చెప్పండి? ప్రభుత్వం ఎట్లా మర్చిపోతారు చెప్పండి? ఉద్యోగులు ఎట్లా మర్చిపోతారు చెప్పండి? స్వీట్లు పంచుకుంటారా చచ్చిపోతే? ఆయన చచ్చిపోతే ఈరోజు శంకర్ గౌడ్కి చచ్చిపోకుంటే అసలు చర్చలు ఉండేటియా? అక్కడ దావకన గేట్ కాడ నేను పోయి అరవకుంటే ఆ రోజు చర్చ పిలిచేటోళ్ళ మిమ్మల్ని? ఎవరి త్యాగం వల్ల, ఎవరి పోరాటం వల్ల ఈరోజు వచ్చింది. శంకర్ గౌడ్ చచ్చిపోయిన తర్వాత తీర్మాన్ మల్లయ్య ఎక్కడైనా గొంతు కనబడ్డా? శంకర్ గౌడ్ చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ గేట్ కాడ కానీ లేకుంటే నర్సంపేటలో కానీ తీర్మాన్ మల్లయ్య కనబడ్డా? ఎక్కడ పోయిన కోదండరాం కనబడ్డా? ఎక్కడ పోయిన వీళ్ళంతా? ఒక ప్రాణానికి ఇచ్చే విలువ ఏంది ఈరోజు? ఇంతేనా? శంకర్ గౌడ్కి ఎవరినైతే ఈరోజు అగ్నిగుండం అని చెప్పిండు తీర్మాన్ మల్లయ్య. ఎక్కడ అగ్నిగుండం కాదు, అగ్గిపుల్ల కూడా కిక్కలే. ఈశ్వరాచారి అని ఆయన ఆఫీస్ పోయి చచ్చిపోతే రాష్ట్రమే అగ్గిగుండం అన్నాడు. ఈశ్వరాచారి పేరెక్కడిది? ఓ చిన్న పాప ఊళ్ళో చచ్చిపోతే రే బయటికి రారన్న ఊళ్ళో హంగమ్మ వన్డే మ్యాచ్ చేసిండు. మళ్ళీ కనబడ్డా? పేరెత్తిండా? ఎక్కడ పోయారు? తెలంగాణలో ప్రాణాల విలువలేదా? ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఎందుకు మూగబోతున్నాయి? ప్రతిపక్షాలే ఎందుకు మాట్లాడతలేరు? ఒక మరణాన్ని మనం ఎట్లా మర్చిపోదాం? శంకర్ గౌడ్ ఏ విధంగా మర్చిపోదాం? శంకర్ గౌడ్ త్యాగాన్ని ఏ విధంగా మర్చిపోదాం? శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఏ విధంగా మర్చిపోదాం? ఏదో విధంగా ఈరోజు మరి మన తెలంగాణ ఉద్యమకారులు అయితే మర్చిపోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మెల్లమెల్లగా సేమ్ ఆ పేరు నాకు రావద్దని మీరు నా పేరు ఎక్కడ ఎత్తకుండా 4 రోజులు కూడా కాలే చనిపోయి, 9 వద్దులు కాలే, ఇంకా ఏడున్నది చెప్పండి? 92 మంది ప్రాణాలు తెలంగాణలో, వాళ్ళ ప్రాణాలంటే ఈరోజు విలువ లేకుండా పోయింది. రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలంటే విలువ లేకుండా పోయింది. ఆలోచించాలి ఈరోజు ఉద్యోగులంతా, రిటైర్డ్ ఉద్యోగులంతా ఆలోచించాలి ఈరోజు. ఎందుకు వీటిపైన చర్చ ఉంటలేదు? ఎందుకు దీని గురించి మాట్లాడతలేము? దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నామంటే ఆ తెలంగాణ నాకు అవసరం లేదు. ఈ సావుల కోసం నేను తెలంగాణ తెచ్చుకున్నంటే ఆ తెలంగాణ నాకు అవసరం లేదు. ఇదే ఆత్మగౌరవం అంటే ఈ ఆత్మగౌరవం నాకు అవసరం లేదు. నన్ను కోసిన నా రూపాయి వెళ్ళదనే ముఖ్యమంత్రి నాకు అవసరం లేదు. ఈరోజు ఈ ప్రాణాల విలువని ఇయ్యలేని ఈ నాయకత్వం నాకు అవసరం లేదు. ఇటువంటి ప్రశ్నలకు జవాబు ఇయ్యలేని ప్రతిపక్షాలు నాకు అవసరం లేదు. ఈరోజు బాజాబ్తా ఉద్యోగాలు మూట పెట్టుకుని పథకాలు ముఖ్యమా, లేకుంటే నేను మీకు పైసలు ఇవ్వాలన్న ఇది ముఖ్యమా, 10 లక్షలతో మీటింగ్ పెట్టాలని చెప్పి ఉద్యోగులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, ఉద్యోగుల సంఘాల బ్లాక్మెయిల్ చేసుకుంటే ఇటువంటి ఉద్యోగ సంఘాలు నాకు అవసరం లేదు. 4 విద్యార్థి బుద్ధులు చెప్పే ఈరోజు అటువంటి పంతుల నాయకత్వం వాళ్ళని ఆదుకోకు 30-40 మంది ఈరోజు టీచర్లు చచ్చిపోయినా ప్రశ్నించలేని ఆ ఉపాధ్యాయ సంఘాలు నాకు అవసరం లేదు. దేనికోసం కావాలి నాకు ఈ సంఘాలు? దేనికోసం వాళ్ళు అవసరమా? ఖచ్చితంగా ప్రతి అంశం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశం మీద తెలంగాణ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రాణత్యాగాలు, ఇంకా ప్రాణాలు పోయే అవసరం లేదు. హక్కుల కోసం ఇంకా కాలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. శరీరం కాలబెట్టుకోనికి ఇక పెట్రోల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది లేని తెలంగాణ కావాలి. అవి ఆపగలిగే లీడర్ కావాలి.
చేత కాకుండా పోయి మూసుకొని కూర్చోండి మీరు. రాష్ట్రాన్ని దోచుక తింటాం, దొబ్బుక తింటాం, రాష్ట్రాన్ని నమ్ముకుంటామంటే మీ అవసరం లేదు ఈ తెలంగాణకు. మీరు చస్తేనే సాగు కూడా రాను నేను. ఇటువంటి అవసరమే లేదు. ఈరోజు ఎన్ని నష్టాలు చూడాలని నష్టాలు చూస్తున్నాం. స్పందించేటోళ్ళు ఎవరైనా వస్తారేమో, మాతో ఎవరైనా చేతులు కలుపుతారేమో, మా అడుగులలో వాళ్ళు అడుగులేస్తారేమో, ఒక ఉద్యమం వైపు మనం నడుద్దామని అనుకుంటే ఒక్క పార్టీ కూడా ఈరోజు ప్రజల తరపున లేదు. ఒక్క పార్టీ కూడా ఈరోజు ప్రతిపక్షాల పాత్ర పోషిస్తలేరు. ఒక్క మేధావి కూడా మాట్లాడతారు. పచ్చి అబద్ధాలు, జూటాలు అంతే. ఏమైనా కులాల వారిగా, మతాల వారిగా చీల్చాలే వాటి గురించి అంత తప్ప ఏం లేదు. ఆ ట్రాప్లలో జనాలు చాలా ఈజీగా పడతారు, ఈజీగా వేస్తారు కూడా. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులలోకి వెళ్ళి మనం వెళ్తున్నాం. ఇంత దౌర్భాగ్యమైన పాలనలో మనం ఉంటున్నాం. ఇంత దరిద్రపు పాలకుల మధ్యలో ఈరోజు మనం వేస్తున్నాం. ఈ దరిద్ర పాలకులను మనం తెచ్చుకోవడానికి ఈరోజు తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు. వీళ్ళ గురించి మాట్లాడే మాటలు లేవు. మొత్తానికి 1200 విద్యార్థుల త్యాగాల మధ్య ఈరోజు మన శ్రీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారికి అయితే బ్రహ్మాండంగా నౌకరు దొరికింది. ఈరోజు కోదండరామ్ గారికి నౌకరు దొరికిందంటే తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు నౌకరు దొరికినట్టే అనే తీరుగా ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న అందరూ హ్యాపీగా ఉన్నట్టు ఏడ మాట్లాడతలేరు. కాబట్టి ఇవాళ నా అడుగులు శంకర్ గౌడ్ ఎక్కడైతే త్యాగం చేసిండో, ఎక్కడైతే ఆయన తగలబెట్టుకుండో, ఎక్కడైతే ఆయన పాదాలు అటు ఇటు ఉరికినాయో ఆ పాదాల మీద నా అడుగులు పెట్టి వచ్చినాయి. ఈరోజు ఆ పాదాల మీద, ఆ పాదాల ముద్రల పైన నా కాళ్ళు పెట్టి వచ్చినాయి. ఈరోజు ఆయన అటు ఇటు ఉరికి రిటైర్డ్ ఆర్టీసీని ఏ విధంగా కాపాడుకోవాలనే తన దేహం కాలుతున్నప్పటికీ ఆర్టీసీ పైన తనకున్న నిబద్ధతను నేను ఈరోజు చూసి వచ్చిన. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబంతో నిలబడాలి. శంకర్ గౌడ్ త్యాగాన్ని మరవద్దు. 92 మంది రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు మనం మరవద్దు. ఇంకా మరణాలు కాకముందే వాళ్ళని మనం ఆదుకోవాలి. వాళ్ళ తరపున మనం నిలబడాలి. వాళ్ళ తరపున మనం ఉండాలి. గట్టి పోరాటం జరగాలి, గట్టి ఉద్యమం జరగాలి. అన్కాంప్రమైజ్గా మేమేం త్యాగాలను చేసుకుని ఉంటలేం. పొద్దున్న 4 గంటలకు లేచి తయారై నేను నర్సంపేట దగ్గర పోయి వాళ్ళ ఇంటికి పోయి అక్కడికి వెళ్ళి బస్ స్టాండ్కి పోయి ఎర్రటెండలో మళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ రంగనాథ్ నిర్వాకం అక్కడ బతుకమ్మ పారు దగ్గర పోయి అక్కడ ఏ విధంగా 7 కోట్ల రూపాయలు తగలెత్తిందో అది చూపించి మళ్ళొచ్చి రాత్రి లైవ్ చేసి మీతో మాట్లాడుతున్నా అంటే దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. దట్ ఈస్ మై కమిట్మెంట్ టు ది తెలంగాణ, టువర్డ్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్. ఈరోజు అసూలు బాస్తున్న వారి కోసం, ఈరోజు మరణిస్తున్న వారి కోసం, ఈరోజు తెలంగాణలో ఉద్యమకారుల కోసం, తెలంగాణ ప్రజల కోసం సేవలు అందించిన వారి కోసం నా కమిట్మెంట్ అది. మీ కమిట్మెంట్ ఏంది? పచ్చి అబద్ధాలు చెప్పుడా, పచ్చి మోసాలు చేసుడా, దగా చేసుడా, దాటుడా? ఇవాళ మీకు అధికారం, పాలన దేనికోసం ఇచ్చారు? ఇంకా ఎన్ని వేల కోట్లు కావాలి చెప్పండి మీరు. మాకు ఇన్ని వేల కోట్లు కావాలి, ఇన్ని లక్షల కోట్లు కావాలి. తీరని దాహం మాది, తీరని ఆకలి మాది. చెప్పండి. ఈరోజు పంజరంగా మారుస్తూ ఉండు తెలంగాణ. ప్రాణాల విలువలే, మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా ఉన్నది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి అనేటోడు తాను ఓపెన్ చేసిన హాస్పిటల్కి పోయి పోతారు. ఈయన ఏ దాఖల్లో ఓపెన్ చేస్తాడా? 72వ అపోలో హాస్పిటల్ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ సిగ్గుండాలే నీకు. మెడికవర్ హాస్పిటల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ సిగ్గుండాలే నీకు. సిగ్గుండాలే నీకు. జీతాలేమో పబ్లిక్లో తీసుకుంటావు, సేవ చేసేనో ప్రైవేట్ దాఖల్లో ఓపెన్ చేస్తావు. మళ్ళా ప్రభుత్వ అంబులెన్స్ మీద ఈయన ముఖమే. ఈ దరిద్రుడు, ఇటువంటి దరిద్రుడు, ఇటువంటి దగులుబాజీ పాలన మనం ఉన్నాము. ఈ ప్రాణాల విలువని పాలన మనం ఉన్నాము.
పాలకులను బ్లాక్మెయిల్ చేసే పాలనను ఈరోజు చెక్కుకు టోకెన్ నంబర్కు విలువలేని పాలన మనం ఉన్నాము. ఇటువంటి పాలన మనం ఉండడు. ఇటువంటి ముఖ్యమంత్రి మన దురదృష్టం. ఇటువంటికి మళ్ళీ మద్దతుదారులు ఉంటారు. కామెంట్ చాలా చక్కగా వస్తున్నాయి, చూసుకోండి. ఒక్క కామెంట్ అని మనం మెచ్చుకుంటున్నారా? ఒక్క కామెంట్ అర్థమైందా? ఒక్క కామెంట్. ఇన్ని కామెంట్లు వచ్చినాయి, ఒక్క కామెంట్ అన్న మా ముఖ్యమంత్రి బెస్ట్. అర్థమైందా? ఒక్కటన్నా. మా శ్వాస ఉన్నంత వరకు మనం ఇవాళ ఒక్కరికొకరి కోసం కొట్టాడుకోవాలి. ఈ నాయకులను ఏ పార్టీ నాయకులు కూడా నమ్మడానికి వీల్లేదు. ప్రతి ఓడు ఈరోజు అదే విధంగా చేస్తుండే, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆయన కాకుండా రేపు నేను వస్తా అని ఈ విధంగా పోతా ఉంది వ్యవస్థ. ఖచ్చితంగా చాలా ఈరోజు అయితే నేను చాలా చాలా బాధతోని ఈరోజు 92 మరణాలు కాకుండా మళ్ళీ ఒక పచ్చి నిజం. ఈరోజు 24వ తారీఖు రోజు ఉదయం 5 గంటలకు శంకర్ గౌడ్ గారు తన ఇంట్లో లేచిన మాట నిజం. ఆ రోజు తయారైపోయి ఇల్లు వదిలేసి నర్సంపేట ఆర్టీసీ డిపోకి వచ్చిన మాట నిజం. ఆయనకు ఇక మా ఆర్టీసీ మమ్మల్ని ట్రాప్లు వేసిండ్రు, మమ్మల్ని స్ట్రైక్లో పోయేటట్టు చేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నానని నిజం. ఆయన పెట్రోల్ తెచ్చుకుంది నిజం, తల మీద పోసుకున్నది నిజం, కాల పెట్టుకున్నది నిజం, ఆయన అమరుడు అయింది నిజం. దాని తర్వాత చుట్టూ అల్లుకుంది వచ్చింది అన్ని అబద్ధాలు, అన్ని నటన. సొంత కార్మిక నాయకులకే ఈరోజు ఆయన మీద ఇంత కూడా ప్రేమ అనేది లేకుండా ఈరోజు నడుస్తూ ఉంది. నిన్నటిదాకా మాతోని పనిచేసిన ఉద్యోగులు ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాకా చచ్చిపోతూ ఉంటే ఆ ఉద్యోగ నాయకులు ఈరోజు ఫేక్ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ కఠినమైన వాస్తవాల మధ్య ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం మనం బతుకుతూ ఉన్నాం. పచ్చి అబద్ధాలపైన, పేదోళ్ళు పథకాలపైన, అతి పెద్దోళ్ళు దోపిడీ పైన, మధ్యతరగతి వాళ్ళు చాలని జీతాలతోనే ఈరోజు మోసపోయిన రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి చేతుల్లో మోసపోయినటువంటి ఉద్యోగ విరమణ పొందిన వారు ఈ అనేకమైన కటిక వాస్తవాలపైన ఈ రాత్రి నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి, ఆలోచన చేయండి. శంకర్ కుటుంబాలతో మనం ఉండాలి, శంకర్ గౌడ్ గారి కుటుంబంతో మనం నిలబడాలి. అదే కాకుండా 92 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు, వాళ్ళతో మనం నిలబడాలి. ఈరోజు నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారు, వాళ్ళతో మనం ఉండాలి. ఈరోజు దోపిడీ గురవుతున్న ప్రతి వర్గాలపైన, భూములు కోల్పోతున్న వారి పట్ల మనం వాళ్ళ తరపున బలంగా నిలబడాలి. రైతులు వాళ్ళకు గిట్టుబాటు లేని రైతుల తరపున మనం ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా తెలంగాణలో దోపిడీ గురవుతున్న వారి తరపున మనం నిలబడాలి. ఈరోజు ప్రశ్నించే గొంతుగా బక్క జడ్సన్ ఫ్యాక్స్ ఎప్పటికప్పుడు మీతో ఉన్నది, మీతో నడుస్తుంది, మీతో ఉంటుంది. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి బుద్ధి రావాలి, పాలకుల బుద్ధి రావాలి. జోహార్ శంకర్ గౌడ్ గారికి, జోహార్ శంకర్ గౌడ్ గారికి. కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను, కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను, కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను. జోహార్ శంకర్ గౌడ్ గారు, జోహార్ శంకర్ గౌడ్ గారు, జోహార్ శంకర్ గౌడ్ గారు, జోహార్ శంకర్ గౌడ్ గారు. కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం శంకర్ గౌడ్ గారి ఆశయాలను. శంకర్ గౌడ్ గారికి
शंकर गौड़ शंकर गौड़ अमर है 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 अमर है अमर है शंकर गौड़ अमर है अमर है शंकर गौड़ अमर है अमर है अमर है शंकर गौड़ अमर है अमर है अमर है शंकर गौड़ अमर है शंकर गौड़ आशयाలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను 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 కొనసాగిస్తాం కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను జోహార్ శంకర్ గౌడ్ 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 కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను ఇదే ప్రాంతంలో శంకర్ గౌడ్ గారు మరి ఆర్టీసీ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మరి ఈరోజు ఇదే ప్రాంతంలో ఆయన పెట్రోల్ పోసుకొని మరి 48 డిగ్రీలలో ఇదే ఎండ ఇప్పుడు ఏదైతే ఎండ ఉందో అదే ఎండ అదే వాతావరణంలో మరి ఈ ప్రాంతంలో పోసుకొని మరి ఆత్మ బలిదానం చేసిండు, త్యాగం చేసిండు. అక్కడైతే బాగుంటుంది సార్. అంత అట్మాస్ఫియర్ ఇక్కడ బాగాలేదు. ఈ కుర్చీలు అడ్డం అవుతుంటే అక్కడైతే కరెక్ట్ ఒక సెట్ ముందుగా